హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. పన్నీర్ బఠానీ ఆలు కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీకి ముందుగా ఆలు బఠానీ కుక్కర్లో వేసి ఉడికించి పెట్టుకున్నాను. తర్వాత ఈ పన్నీర్ నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఈ మూడు వేసి కర్రీ చేస్తున్నాను. ఈ కర్రీకి సన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కాజు ఉండాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి, కాజు, కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. టమాటా అంతా మెత్తగా ఉడికే వరకు వేయించుకోవాలి. చూడండి, టమాటా అంతా చాలా బాగా మెత్తగా ఉడికిపోయింది. తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టించిన పేస్ట్ కూడా వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వేయించాలి. తర్వాత పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. తరువాత మనం ఉడికించి పెట్టుకున్న ఆలు బఠానీ కూడా వేసి బాగా కలిపి 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. తర్వాత ఈ కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు పన్నీర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకుంటే పన్నీర్ బఠానీ ఆలు కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.